ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సాయి యాదవ్. 2 రోజుల నుంచి భారీ వర్షాలు చూస్తున్నాం 2 తెలుగు రాష్ట్రాలలో. ముఖ్యంగా తెలంగాణకు చెప్పుకుంటే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్లో చాలా భారీగా వర్షాలు అవుతున్నాయి. మళ్ళీ హైదరాబాద్లో కూడా చాలా వర్షం పడుతుంది. హైదరాబాద్లో మనం జూబ్లీహిల్స్లో ఉన్నాము. జూబ్లీహిల్స్లో చిరు వ్యాపారస్తులను కాస్త అడిగి తెలుసుకుందామని ఐడిటీవీ న్యూస్ ఛానల్ అడిగి తెలుసుకుందామని వచ్చింది. అంకుల్ నమస్తే, మీ పేరు అంకుల్? నమస్తే అండి, నా పేరు కుమారస్వామి. కుమారస్వామి గారు, 2 రోజుల నుంచి వాతావరణం బాగాలేదు, భారీగా వర్షాలు పడుతున్నాయి కదా, మీరు చిరు వ్యాపారస్తులు ఎట్లా చాలా కష్టమైన పరిస్థితి ఏంటంటే చిరువారెప్పారు రోడ్లపై పెట్టుకోవడం, డబ్బాలు, పాన్ షాపులు ఇవన్నీ ఎట్లా ఉంటుంది అంటే వర్షం పడంగానే స్టక్ అయిపోతుంది, పబ్లిక్ బయటికి రారు. మళ్ళీ వర్షం కూడా ఒక విచిత్రంగా పడుతుంది. ఒక గంట రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఇమ్మీడియట్లీ పడే వరకు గంట పడుతుంది, మళ్ళీ గంట బాగుందని మీరు వ్యాపారం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలా ఏమవుతుంది, పబ్లిక్ రాక తెచ్చిన మెటీరియల్ ఖరాబ్ అవ్వడం, అది ఇది కావడం అనేది జరుగుతుంది. మీరు ఇట్లా చిరు వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. మేము ఫస్ట్ వానలు పడ్డప్పుడే మీకు ఇబ్బంది ఇట్లాంటి ఎక్కడ ఉన్నా కూడా ఎట్లా ఉన్నా కూడా వర్షాకాలం చాలా ఇబ్బంది. అంటే కొంచెం అధికారులను ఏం అడుగుదాం అనుకుంటారు, ఇట్లా రోడ్ల మీద మీరు ఇట్లా బండ్లు పెట్టుకునే వాళ్ళకి ఏమన్నా ఐడిటీవీ న్యూస్ ఛానల్ తరఫున మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అధికారులకు ఏమి అడిగేదంటే మాకు ఒక ప్రోగ్రెస్ అనేది వర్షాకాలంకి ఇబ్బంది కాకుండా చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళకు స్టాల్స్ ఇస్తారు, ఇప్పుడు తరపున దానికి ఒకటి సపరేట్ స్టాల్ల లెక్క ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. న్యాచురల్కు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏది అంటే న్యాచురల్ అంటే చాలా, ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్, పాను, గుట్కా వీటికో చాలా ప్రోత్సాహం ఉంది. న్యాచురల్ ఫుడ్కు మేము న్యాచురల్ కూరగాయలతో కలబంద జ్యూసు, వీట్ గ్రాస్ జ్యూసు, ఇవన్నీ న్యాచురల్ జ్యూస్. ఇవి ఎట్లా అంటే గుండెకు మేలు చేస్తాయి. ఓకే ఓకే అలా అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం వాన పడనట్టే ఉన్నది. ఇప్పుడు ఒక గ్యాపింగ్ ఎట్లా ఉందంటే వెదర్ అనేది మళ్ళీ మారిపోయింది. ఒక అర్ధగంట మారడం, ఒక గంట కాగానే మళ్ళీ చేంజ్ కావడం, మళ్ళీ వర్షం పడడం, అలా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.